గత 10 ఏళ్లుగా బీజేపీ పాలనలో జరుగుతున్న వాస్తవం కూడా మనకు కనిపిస్తుంది. మిగిలిన 38 సిఫార్సులను కాంగ్రెస్ బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. ప్రధానంగా ప్రమోషన్లలో రిజర్వేషన్లు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సిఫార్సు చేసినప్పటికీ అమలుకు నోచుకోలేకపోతున్నాయి. మండల్ కమిషన్లో కులగణన చేపట్టాలి అనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న నినాదం. జాతీయ సమైక్యత దెబ్బతింటుందని మాట్లాడిన బీజేపీ కూడా జనగణనలో కులగణన చేస్తామని ప్రకటించడం జరిగింది. అంటే మండల్ కమిషన్ ఎలాంటి సిఫారసులను మనకు అందజేసిందో అర్థం చేసుకోవచ్చు. ఎంతోమంది మహనీయులు సూచించిన ఆలోచనలను అమలు చేసిన ఈ ప్రభుత్వాలు మండల్ కమిషన్ సూచించిన 40 సిఫారసులను అమలు చేయట్లేదు అంటే అది ఎంత బలమైనదో, బీసీలకు ఎంత మేలు చేస్తుందో బీసీ సోదరులు, యాదవులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 27% విద్యా ఉద్యోగాలలో మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మండల్ కమిషన్ సిఫార్సులలో భాగమైన వయోజన విద్య, రెసిడెన్షియల్ విద్య, సామాజిక సాంస్కృతిక మార్పుకు సిఫార్సు చేసినప్పటికీ కూడా అవి ప్రాధాన్యత అంశాలుగా ప్రభుత్వం చూడటం లేదు.